హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇది చూసారా, ఒక ఎగ్గు, కొబ్బరి నూనె, కొంచెం వంట ఆయిల్ ఏదైనా తీసుకుని మనం మొక్కలకి ఇది ద్రావణం తయారు చేద్దాం. ఇది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జాలర్ తీసుకుని మనం ఫస్ట్ ఎగ్ని వేసుకుని మిక్సీ చేద్దాం. ఇదేంటంటే వాటర్లో సరిగ్గా కలవ కదా, ఆయిల్ ఒకటి ఎగ్ ఒకటి సరిగ్గా కలవదు. మనం వాటర్లో ఈ ఆయిల్ వేసుకున్నామంటే వాటర్ సరిగ్గా కలవదనమాట. అందుకని మనం ఎగ్ రెండు మిక్సీ చేసుకుని అప్పుడు వాటర్లో కలుపుకుంటే వాటర్ బాగా కలుస్తుంది. దానికోసం ఇప్పుడు మనం ఎగ్ మిక్సీ చేసుకుందాం ఫస్ట్. చూడండి, ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇలా నొరగ ఎక్కువ వచ్చేలాగా చేయాలి. ఎక్కువసేపు చేయాలి, అప్పుడు ఇలా నొరగ వస్తుంది. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. ఏదైనా పర్వాలేదు, ఏదే ఆయిల్ అయినా, వంట నూనె అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. కొబ్బరి నూనె లేకపోతే వంట నూనె అయినా యూజ్ చేయొచ్చు. అన్ని రకాల ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో. ఈ ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్సీ పట్టేసుకుందాం. ఆయిల్ ఎగ్ మిక్సీ చేస్తే చూడండి, అదొక క్రీమ్ లాగా తయారైంది. చాలా బాగుందన్నమాట, క్రీమ్ లాగా వచ్చింది. మళ్ళీ ఒకసారి మిక్సీ చేద్దాం. అంత క్రీమ్ లాగా వచ్చింది చూడండి, ఏదో ఐస్ క్రీమ్ లాగా ఉందన్నమాట. ఇది ఇప్పుడు మనము వాటర్లో కలపాలి. 5 mlకి 1 లీటర్ వాటర్లో కలుపుకొని మొక్కలకి స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి స్ప్రే బాటిల్ కన్నా ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకుని దీనికి హోల్స్ పెట్టుకుని మనము మొక్కలకి స్ప్రే చేసుకుంటే చాలా త్వరగా అవుతుంది. ఇది మనం హోల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దీన్ని హీట్ చేసుకోవాలి. ఇలా మేకలా ఉన్నదాన్ని ఒకటి తీసుకొని మనం ఆ మూతకి హోల్స్ పెట్టుకుందాం. ఇలా ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా హోల్స్ పెట్టేసాను. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో మనము ఆ తయారు చేసిన ఫెర్టిలైజర్ వేసుకుని మనం స్ప్రే చేసుకుందాం. ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి ఇప్పుడు మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకుందాం. లెగ్ బాస్కో వాటర్ తాగుతావా? వాటర్ తాగుతావా? ఇది ఇప్పుడు మనం వాటర్లో ఇలా కలిపేసుకుంటే చూడండి ఎలా పాలులాగా ఉన్నాయి. బాస్కో చూడండి ఎలా చక్కగా ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. ఇలా కలిపేసుకోవాలి, శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి.
చూసారు ఎంత వైట్ కలర్ వచ్చిందో, ఏదో సున్నం వాటర్ లాగా. దీన్ని ఇలా ఉంచి ఫస్ట్ ఇప్పుడు మనం కొంచెం మొక్కలకి ముందు వాటర్ వేసుకుందాం. బస్ కట్టు తప్పుకో. ఫస్ట్ ఏంటంటే వాటర్ ఇచ్చేసుకుంటే మనం ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఒక 2 days వరకు వాటర్ పోయకుండా ఉంటే అది చక్కగా మొక్కకు పడుతుంది. ఈ విధంగా మనం మొక్కలన్నిటికి వాటర్ వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఈ లిక్విడ్ ఏ మొక్కలకి ఇచ్చుకుంటున్నామో వాటన్నిటికి ఫస్ట్ వాటర్ వేసేసుకోవాలి. ఈ 2 లీటర్ బాటిల్ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని వేసేసుకుందాం. చూసారా, ఇలా వేసేసుకుని చక్కగా అన్ని మొక్కలకి స్ప్రే చేసేసుకో. ఇది చూడండి గులాబీ మొక్క. గులాబీ మొక్కకి ఇలాగే మొత్తం అంతా వాటర్ మొక్క మొదల్లో కూడా కొంచెం వేసుకోవాలి. చూసారా, టమాటా మొక్క చక్కగా పువ్వులు వచ్చాయి చూడండి. మనకు కనకాంబరం మొక్కలు కానీ ఏవైనా ఇలా మొత్తం మొక్క అంతా తడిసేలాగా ఏదైనా సీడ పట్టినా పోతుందన్నమాట ఈ విధంగా వేసుకుంటే. ఇది చూడండి పచ్చిమిరప చెట్టు ఎన్ని కాయలు వచ్చిందో. చిక్కుడు పొదకి నల్ల పురుగు పడుతుంటుంది, అలాంటి వాటికి కూడా వేయచ్చు. ఇవి చక్కగా ఆ పురుగు అంతా పోతుంది. కుండీల్లో మొక్కలు ఉన్న వాళ్ళు ఇలా వేసేసుకుంటే చక్కగా మనకి త్వరగా కూడా అయిపోతాయి. ఈ నేల మీద మొక్కలంటే కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం పెద్ద మొక్కలకి చక్కగా ఇలా కూడా మనం ఇలా మొక్క మొదలు కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని మొక్కలకి వేసేయాలి. సరే, కరివేపాకు మొక్క ఇది. కరివేపాకు మొక్క కూడా వేస్తున్నాం. చిక్కుడు పాదు కూడా వేసేద్దాం శుభ్రంగా ఇలాగా. ఏ పట్టుకెళ్తావా? తాళమే వేయనులే.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్ ఆయిల్ లిక్విడ్ కింద తయారు చేసుకుని ఇలా మొక్కలన్నిటికి ఇస్తే మనకి పురుగులు కూడా రాకుండా చక్కగా హెల్తీగా గ్రీన్గా పెరుగుతాయి మొక్కలు ఈ విధంగా చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.